మీరా? అది ఈ టైంలో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నేను నిజంగానే చాలా భయపడిపోయాను. భయపెట్టినందుకు నన్ను క్షమించండి. నేను మీకు తోడుగా వస్తాను, పదండి. అన్నీ సరేలే గాని మీరెందుకు నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారు? ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఒక జర్నలిస్ట్ని. ఆంధ్ర నుండి కలకత్తాకి నేను ఒక పని మీద వచ్చాను. మీ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు 1 సంవత్సరం క్రితం కారు ప్రమాదంలో మరణించారట కదా. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతున్నట్టుగా కూడా మాకు తెలిసింది. విధి వింత నాటకం చూడండి. ఆ హాస్పిటల్ ముందే నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ హాస్పిటల్ డాక్టర్ ఇంకా మీరు నాకు సాయం చేశారు. మీరేం చెప్పొస్తున్నారు? నేను పాస్ట్ 2 yearsగా ఈ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తూ వస్తున్నాను. మీరేం తప్పుగా అనుకోకండి, ఇది జస్ట్ ఎంక్వైరీనే. ఇలా చూడండి, మానవత్వంతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పండి, ఈ హాస్పిటల్లో ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతూ ఉంది, అది మాత్రం చెప్పండి చాలు. సరే, ఇప్పుడు నేను చెప్తాను, ప్రతిదీ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ హాస్పిటల్కి ట్రైనింగ్ కోసం అని వచ్చాను. అప్పుడు ఈ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు గారు సడన్గా ఒకరోజు మిస్టర్ వాసుకి మిస్టర్ మెహరాకి భయంకరమైన గొడవ జరిగింది. మెహరా, నువ్వు చేస్తున్న పనికి నీకు డబ్బులు వస్తుంది కదా, రిస్క్ మొత్తం నేను తీస్తాను. కానీ నువ్వు డబ్బు తీసుకోవడానికి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తున్నావు. నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ బిజినెస్ని ఇప్పటితో ఆపేద్దాం. బిజినెస్ని స్టాప్ చేద్దామనే ఆలోచనని వేరే ఎక్కడైనా వెళ్ళి చెప్పు వాసు. నువ్వు ఏమైనా చేసుకో, పోలీస్కి దీని గురించి ఏదైనా ఒకటి తెలిసిందనుకో, సచ్చేదాకా జైలే. అది మాత్రం కాకుండా అన్ని ఫుటేజ్ నా దగ్గర ఉంది. ఈ ఫుటేజ్ మాత్రం పోలీస్ దగ్గర దొరికిందనుకో, బాగా ఆలోచించు వాసు, ఆలోచించి చెయ్యి, ఇంకా టైం ఉంది. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చాలా ట్రై చేయకు. నీలాంటి వేస్ట్ పిల్లలంతా ఇలాగే చేస్తారా? మేరా, నీ ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది. కరెక్ట్ అయిన సమయం వచ్చినప్పుడు అది పోలీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అందువల్ల మళ్ళీ ఈ పని చెయ్యాలని కళ్ళ కూడా అనుకోవద్దు. ఇకపై నువ్వు ఈ ఆఫీసులో నీ కాలడుగులు ఎప్పటికీ పెట్టకూడదు. ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, అవుట్. ఆ తర్వాత మిస్టర్ మెహరా హాస్పిటల్ వైపుకే అసలు రావట్లేదు. అవి జరిగిన కొన్ని రోజుల్లోనే మిస్టర్ వాసు కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా అయితే మిస్టర్ వాసు మరియు మిస్టర్ మెహరా వాళ్ళిద్దరూ కలిసే ఈ హాస్పిటల్లో హ్యూమన్ ట్రాఫిక్ ప్రారంభించారు. మిస్టర్ వాసు కారు ప్రమాదంలో మరణించారు. కానీ మిస్టర్ మెహర్కి ఏమైంది?
మిస్టర్ వాసు చనిపోయిన సరిగ్గా ఒక వారంలోనే మిస్టర్ మెహ్రా కూడా సడన్గా చనిపోయారు. ఓ, ఇంతకు మించి నాకేమీ తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు మార్నింగ్ మనం మళ్ళీ మీట్ అవుదామా? రేపు పొద్దున్న? ఓకే, ష్యూర్. ఓకే, ఒక్క నిమిషం. నాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ప్లీజ్? ష్యూర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. బాయ్.